హలో అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఏకే అప్డేట్స్కి స్వాగతం అండి. ఈరోజు శ్రీచక్రరాజపురం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నగరంకి దగ్గరలోనే ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం ఇది. ఆ పీఠం గురించి కొన్ని విషయాలు చెప్తామండి. మీరు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీచక్రరాజపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి తాలూకా దేవస్థానం. ఇక్కడ తేజమూర్తుల బాలభాస్కర్ శర్మ గారు అని చెప్పేసి పీఠాధిపతి. ఆ ఆధ్వర్యంలోనే సుమారు 2013 నుంచి ఈ దేవస్థానం నిర్మించారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 1001 మేరువులతోటి, శ్రీచక్ర మేరువులతోటి అమ్మవారి తాలూకా పీఠం ఏర్పాటు చేయించారు. ఇక్కడ చూస్తున్నట్టు వీడియోలోని మొత్తం 1001 ఉంటాయండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా మనం ఆ పీఠం దగ్గర కూర్చొని మేరుకి శ్రీచక్రానికి మనం పూజలు చేయొచ్చు. దేవస్థానం వాళ్ళే మనకి అన్నీ సప్లై చేస్తారండి. పూజా సామాగ్రి ఇస్తారు, కట్టుకోవడానికి పట్టు పంచవి ఇస్తారు, అన్ని వాళ్ళు ఇస్తారు. దగ్గర 1000 మంది ఒకేసారి చేసుకోవచ్చండి. దేవస్థానానికి మనం ఏమీ అమౌంట్ కట్టకలేదండి. వాళ్ళే భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళే చేస్తారు. ఈ పీఠాధిపతి పేరు తేజమూర్తుల బాలభాస్కర్ శర్మ గారండి. ఇక్కడ వచ్చిన విశేషం ఏంటంటే 2014లోని సాయంకాలం సమయంలోని కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో ఉండేవారట. ఉంటే ఒక పెద్ద కాంతివంతమైన ఒక అమ్మాయి అలాగ ధ్వజస్తంభం నుంచి అమ్మవారి గుడి వరకు నడుచుకుని వెళ్ళింట. ఇది ఒక మనలాంటి భక్తులు ఒకరు కనిపెట్టారు. చూసి ఆ పాదాలు పడ్డాయన్నమాట గచ్చుల మీద. ఆ గచ్చు మీద పడిన పాదాలని ఫోటోలు కూడా తీసి ఉంచారు. అది ఆ భాస్కర్ శాస్త్రి గారు అంటే ఆ ఫోటో కూడా మనకు చూపిస్తారు. అమ్మవారే, సాక్షాత్ అమ్మవారే చిన్నపిల్ల రూపంలో, అంటే 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయి రూపంలోని అక్కడికి వచ్చిందని ఒక భక్తుడే చెప్పారు. ఇది దేవస్థానం అని చెప్పలేదండి. అతను సెల్లో చూపించేట ఆ ఫోటోలు తీసి అక్కడ పెట్టారు. చాలా పవిత్రమైన స్థలం అండి. చాలా నమ్మకం. ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది. పౌర్ణమి పూజలకైతే ఇంకా చాలా బాగుంటుంది. చక్కగా మేరు దగ్గర కూర్చుని మనం వాళ్ళు పసుపు కుంకుమ సామాన్లు ఇస్తారు. చక్కగా కట్టుకోవడానికి పట్టుబట్టలు కూడా వాళ్ళు ఇస్తారు. మనం ఒకవేళ తీసుకెళ్ళడం మర్చిపోతే. ముందుగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకల్లా అక్కడ ఉంటే చాలండి. ఇది శ్రీకాకుళం వెళ్తూ ఉంటే నవభారత సర్కిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. నవభారత సర్కిల్ దగ్గర అడిగితే దేవి ఆశ్రమం అడిగితే వాళ్ళు రూట్ చెప్తారు. దగ్గర హైవేకి ఒక 1 కిలోమీటర్ కూడా ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా పవిత్రమైన స్థలం అండి. గురువు గారు కూడా అందరితోటి చాలా మనకి అన్ని విషయాలు ఆయన చెప్తుంటారు. చూసారా శ్రీ మేరువు, ఇది 1000 మేరువుల తర్వాత ఒక పెద్ద మేరువు అండి. మీరు వీడియోలో చూస్తుంది. దానికి ఎదురుగుండా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. మనకి పూజలు పురస్కారాలు చేస్తారండి. ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఆ దేవస్థానం వాళ్ళు కూడా మనకు అన్ని విధాలా సహకరిస్తారండి. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో చాలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. అందరూ దర్శించుకోండి. శ్రీచక్రరాజపురం చాలా పవిత్రమైన స్థలం అండి. ఓం శ్రీమాత్రే నమః. మా వీడియో మీకు నచ్చితే మా ఎస్ఐకే అప్డేట్స్ ఛానల్లో మేము ఇది ప్రసారం చేస్తున్నాం. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమాత్రే నమః. అవ్వండి ఆ ఫోటోలో చూపిస్తున్నతనే బాలభాస్కర్ శర్మ గారండి. ఓకే, థ్యాంక్